సంతానలేమి సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ బేబీస్కి కూడా సంతానలేమి సమస్యలు ఉంటాయా? కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. వాళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ పాస్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి కండిషన్స్ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ రావచ్చు. దానివల్ల కూడా స్పర్మ్కి కౌంట్కి ప్రాబ్లం రావచ్చు. బట్ యూజువలీ ఇలాంటివి మనం టెస్ట్లు చేసినప్పుడు కనిపెట్టి అలాంటి ప్రాబ్లం మళ్ళీ మీ బేబీస్కి రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా నార్మల్గా ఉన్న ఎంబ్రియో సెలెక్ట్ చేసి ఐవీఎఫ్ ద్వారా మీకు హెల్దీగా బేబీ పుట్టేలాగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఏ కారణం వల్ల అయినా మీకు సంతానలేమి సమస్య ఉంది అంటే అది నెక్స్ట్ జనరేషన్లో కూడా వస్తుంది అని అయితే మనం చెప్పలేము. ఇకపోతే డోనర్ మనం స్పర్మ్ ఆర్ ఎగ్ వాడినప్పుడు వాళ్ళకి నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు 1 year లోపు ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. సో అలాంటి గ్యామెట్స్ మనం వాడినప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లం ఉండడానికి స్కోప్ ఉండదు.